మరి గేమ్ కప్పు గెలవాలంటే గేమ్ ఆడాలి కదా. గేమ్ ఆడాలి కరెక్టే, కానీ ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఇంత ప్రపంచంలో ఇంత మంది ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్లు అందరి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఓట్లు వేస్తున్నారు. అది ఫైనల్లో రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఫైనల్లో వచ్చేది ఎవరు అనేది మాకు రిజల్ట్ మనం అప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎంతవరకు ఆడినా కూడా విష్ణుప్రియ అంటాం, అదంటాం, ఇదంటాం, అది కాదు కావాల్సి మనకు ఫైనల్లో రిజల్ట్ ఎక్కడ ఇద్దరే నిలబడతారు. ఆయన ఇద్దరిలో మాత్రం విష్ణుప్రియ ఉండాలి కదా మీరు అన్నట్టుగా. ఆ విష్ణుప్రియకి ఛాన్స్ లేదని మేము అంటాం. ఆ ఎలిమినేషన్ అనేది ఎవరు లేదు సార్. కాకపోతే ఏంటంటే ఎవరు డల్ క్యాండిడేట్ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు రోహిణి కానీ వీళ్ళు ఆల్రెడీ తేజ కానీ వీళ్ళు కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిపోయినారు కాబట్టి వీళ్ళకు ఎక్కువ నిలబడనియరు. వీళ్ళే కావచ్చు ఎలిమినేషన్, రోహిణి కానీ తేజ కానీ. లేదు 90% లేదు సార్. ఎందుకు చెప్పాలన్నా వైల్డ్ కార్డ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ గేమ్స్ అన్ని చూసాం సార్. మళ్ళీ వచ్చి అందుకోసమే ఇంట్రెస్ట్ తగ్గింది సార్ చాలా మంది చూడడానికి. ఇప్పుడు కొత్త ముఖాలు చూస్తే ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ చూడగలుగుతాం. ఆల్రెడీ తేజ ఏడ్చాడు, తేజ నవ్వాడు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆటను చూడాలంటే మనిషికి ఇంట్రెస్ట్ రావట్లేదు. మేము అనుకుంటున్నాం, అంటే మా ఒపీనియన్ అయితే మేము అనుకుంటున్నాం. టాప్ 3లో అంటే ఇప్పుడు నిఖిల్ అయితే ఉండొచ్చు అండి. నిఖిల్, ఒక నబీ అనే అతను తెలంగాణ, తర్వాత వచ్చేసి పృథ్వీ, గౌతమ్ ఛాన్స్ లేదు. గౌతమ్ ఎంతవరకు అన్నా ఫైనల్ వరకు ఉండనియారు సార్. విష్ణుప్రియ గేమ్ అని కాదు సార్. విష్ణుప్రియ ఏంటంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి విష్ణుప్రియకు గేమ్ కాకుండా ఓట్ల పరంగా ఆమె నెగ్గుకొస్తున్నారు సార్. ఓట్లు అనేది పడుతున్నాయి ఆమెకి. ఎట్లంటే ఆమె ఎపిసోడ్ల పరంగా కానీ బయట చూస్తే ఫాలోవర్స్ ఎక్కువ విష్ణుప్రియకి. ఒక శ్రీముఖి గారు కానీ విష్ణుప్రియ కానీ ఎక్కువ కాబట్టి అట్లా పడుతున్నాయి. కానీ ఆమె గేమ్ పరంగా అయితే ఆమె లాస్ట్ వరకు అయితే ఉండనియారు సార్. పైన ఆమె గేమ్ అయితే మాకైతే అంత సాటిస్ఫాక్షన్ ఏమని. అది కామెడీ పరంగా తీసుకుంటే ముఖ్య వినేష్ కామెడీ ఎంటర్టైన్మెంట్కి ఉండాల్సి వస్తుంది అంతే, అంతవరకే. కొంచెం మనిషిని ఊరట కలిగించు. సో బిగ్ బాస్ 8 చేసిన తప్పులేదు. ఇప్పుడు సీజన్ 8 లో చేసిన తప్పులేదు బిగ్ బాస్ వాళ్ళు. నెంబర్ 1 మేజర్ ఏంటంటే ఒకసారి తీసుకొచ్చిన వాళ్ళని రెండోసారి తీసుకురాకూడదు. ఎందుకంటే మేము చాలా టీవీల ముందు కూర్చుంటూ అలిసి పొద్దున్న నుంచి ఉదయం డ్యూటీలు చేసి సాయంత్రం వస్తాం. ఈ బిగ్ బాస్ పెట్టగానే మళ్ళీ అవే మొక్కలు కనపడ్డాయి. తేజ వచ్చాడు, గౌతమ్ వచ్చాడు. ఇంతకుముందు వాళ్ళని మేము ఎగ్జైటింగ్ గా చూసాం, ఎమోషన్ గా చూసాం. మళ్ళీ వచ్చేసరికి మాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక ఆటలాగా అయిపోయింది. ఇది మాకు ఎమోషన్ కనపడలేదు. అదే చేసిన మేజర్ పాయింట్. ఇప్పుడు వాళ్ళని గెలిపిస్తే అంతకంటే బిగ్ బాస్ షో ఇంకా వేస్ట్.